జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కలకలం కొనసాగుతోంది. నిన్న బందిపోర జిల్లాలోని అడవిలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఉగ్రవాదులు అడవిలో నక్కి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఇటీవల ఉగ్రదాడుల్లో రియాసీలో 9 మంది ప్రయాణికులు, కతువాలో ఓ జవాన్ మరణించారు. నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కశ్మీర్లో భద్రతపై నిన్న కీలక సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద నిర్మూలనకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కలకలం కొనసాగుతోంది. నిన్న బందిపోర జిల్లాలోని అడవిలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఉగ్రవాదులు అడవిలో నక్కి ఉండొచ్చని భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్. అమూల్య, మనం చూసినట్టయితే బీజేపీ సర్కార్ మళ్ళీ 3.0 వచ్చిన తర్వాత ఇది ఒక మళ్ళీ ఒక ఉగ్రవాద చర్యగా మనం భావించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాశ్మీర్ లో ఎన్నికల్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసింది భారత ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఆ తర్వాత ఎలక్షన్ అంటే జమ్మూ కాశ్మీర్ లో ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత పూర్తిగా భద్రతా బలగాల్ని కాస్త వరకు తగ్గించారని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, గతంలో జరిగేటటువంటి హింసాకాండ కావచ్చు, ఇవన్నీ కూడా జమ్మూ ప్రాంతంలో పూర్తిగా తగ్గిందని చెప్పుకోవాలి. అయితే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ గడుపుతున్న తరుణంలో మళ్ళీ ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ అంతా అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనిపై ఒక మీటింగ్ ని అయితే కన్వే చేయడం జరిగింది. అధికారులు ఎవరైతే ఉంటారో ఉగ్రవాదుల చర్యల్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి ఒక కీలకమైన మీటింగ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఉగ్రవాదులు అడవుల్లో దాచుకుని మరి టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పర్టికులర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒక పన్నాగం ప్రకారమే ముందుకు వస్తున్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆల్రెడీ హెచ్చరిస్తున్నాయి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం అయితే ప్రెసిడెంట్ అయితే ఒక అలర్ట్ జోన్ లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మానస్.